ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు గప్పుడు బాధలంటే ఏందో తెలుస్తుంది అని పెద్దలు చెప్తారు. కానీ పెళ్లి చేస్తే చాలు సర్కారే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి సగం బాధలు తప్పిస్తుంది. మొన్ననే పట్నంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వంచేటప్పుడు ఆఖర్లా ఒక ఇల్లుకు 5-6 పోటీ పెడితే ఏం చేసిండ్రు, లక్కీ లాటరీ తీసి పేరు వచ్చిన వాళ్ళకి ఇచ్చిండ్రు. అంతేగాని ఒక్కింటి కోసం గింతమంది ఎగబడుతుండ్రేంది, ఆ ఇల్లునే కూలగొట్టుండ్రి అని అంటే ఎట్లుంటుంది? డబుల్ బెడ్రూమ్ ఇంటి మీద గడ్డపార పడితే ఇగేమన్నా ఉన్నదా? కానీ గీలేంద్ర నాయన గంత పెద్ద బిల్డింగ్ని ఈ వార్తలు చూడండి. ఓ పారి గీ బిల్డింగ్ చూడుండ్రి ఎంత పొడుగున్నదో. కింద నిలబడి కొస చూడాలంటే మెడలే వంగిపోతాయి. 31 అంతరాల పెద్ద బంగ్లా. మరి ఇంత సక్కదనాల బిల్డింగ్ ని కూలగొట్టబోతుండ్రు. చెక్కకు చెదలు పట్టినట్టు బిల్డింగుకు రాజకీయ గబ్బిలాలు పట్టినాయి. పాకిస్తాన్ తోని కార్గిల్ యుద్ధంలో అమరులైన జవాన్ల కుటుంబాల కోసం బొంబాయిల గీ బిల్డింగ్ను కట్టి ఆదర్శ్ బిల్డింగ్ అని పేరు పెట్టింది సర్కార్. కానీ నీచ్ కమీన్ లీడర్లు ఆఫీసర్లు కలిసి దేశానికే ఆదర్శవంతమైన కుంభకోణం చేసిండ్రు. దొంగ పేర్లతోని జవాన్ల ఫ్లాట్లను కొట్టేసిండ్రు. ముఖ్యమంత్రుల కాంచెల్లి పెద్ద పెద్ద ఆఫీసర్ల దాకా దొంగలేనట. కేసు కోర్టు దాకా పోతే బిల్డింగ్నే కూలగొట్టమని ఆర్డర్ వేసింది. కానీ ఎలకలున్నాయని ఇంటిని గాలబెట్టుకుంటామా? ఫ్లాట్లు దక్కించుకున్న దొంగల పని పట్టాలగన్ని. లేకుంటే ఇదే బొంబాయిలా ఇండ్లు లేక మురికి కాల్వల పొంట గుడిసెలేసుకున్న పేదోళ్లకు ఫ్లాట్లను రాసియండ్రి, మీ పేర్లు చెప్పుకొని బతుకుతారు. గిసొంటి లత్కోర్ పనులు చేస్తే బంగ్లాలు పేదోళ్ళకే పోతాయని మళ్ళొకటి గిసొంటి పని చేయకుండా ఆదర్శంగా నిలిచిన వాళ్ళు అవుతారు.